హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఉగాది స్పెషల్గా ఎవరైనా ఈజీగా చేయగలిగే స్పెషల్ నేతి బొబ్బట్లు స్వీట్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ టైం ట్రై చేసిన చాలా బాగా కుదురుతుంది. ఇది మన ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ కదా. ఎగ్జాక్ట్గా మన ట్రెడిషనల్ రెసిపీని మీకు సింపుల్గా ఈజీగా చేసి చూపించేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక కప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నాను. మంచిగా వాష్ చేసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకొని ఒక 1 అవర్ పాటు నానపెట్టేసేద్దాం. ఈ లోపు పిండి కలుపుకుందాము. నేను సేమ్ ఎగ్జాక్ట్ అదే కప్తో 1 కప్పు మైదా పిండి అండ్ 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. మీకు కావాలంటే గోధుమ పిండి మొత్తంతో అయినా చేసుకోవచ్చు, లేదా మైదా పిండితో అయినా చేసుకోవచ్చు. చిటికెడంత ఉప్పు అండ్ కొంచెం పసుపు వేసాను. పసుపు వేయడం వల్ల మంచి కలర్ వస్తుందని వేసాను. అది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే తీసేయండి అనమాట, స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ మనం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. పిండిని ఆ నెయ్యి అండ్ పసుపు ఉప్పు అంతా మసాజ్ చేసుకోవాలి. అది బాగా ఇలా ముద్ద చేస్తే మనకి ముద్ద రావాలన్నమాట. అలా వచ్చిన తర్వాత కొంచెంగా వాటర్ పోసుకొని మంచిగా కలుపుకోవాలి. మీరు కావాలంటే మిల్క్ కూడా పోసుకోవచ్చు, కానీ అంత అవసరం లేదు. మనం మంచిగా వాటర్ పోసుకొని మెత్తగా కలుపుకున్న చాలా బాగా వస్తాయి బొబ్బట్లు. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. బాగా పిండిని ఎంత బాగా మసాజ్ చేస్తే అంత సాఫ్ట్గా వస్తాయి అన్నమాట బొబ్బట్లు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి మసాజ్ చేయండి. పిండిని బాగా కలుపుకోవాలి. ఈ టైంలోనే ఎంత బాగా కలుపుకుంటే అంత సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఎవరు చేసినా, మీరు ఫస్ట్ టైం చేసినా చాలా బాగా కుదురుతుంది. ఇదిగోండి, ఇలా బాగా కలిసిపోయింది కదా. ఇలా బాగా కలుపుకున్న తర్వాత పైన మళ్ళీ ఊరికే 1 స్పూన్ నెయ్యి వేసుకొని జస్ట్ అలా కలుపుకొని పిండి తడారిపోకుండా పైన అంతా ఊరికే అలా చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. పైన అలా రాసి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మనం పప్పు నానబెట్టేసుకున్నాం కదా, ఒక 1 అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. మెత్తగా త్వరగానే నానిపోతుంది అనమాట పప్పు. చక్కగా నానిపోయింది. ఇప్పుడు ఆ పప్పుని డ్రైన్ చేసేసుకొని వాటర్ చక్కగా ఆ పప్పు కుక్కర్లో వేసేసుకోవాలి. మనం 1 కప్పు పప్పు తీసుకున్నాం కాబట్టి సేమ్ కప్పుతో 2 కప్స్ వాటర్ పోస్తున్నాను నేను. అంతా ఈ కొలతలంతా అదే కప్తో పెడుతున్నాను అనమాట. మీకు చాలా సింపుల్గా మీరు తీసుకునే క్వాంటిటీ 1 కప్పు యూజ్ చేసుకొని అన్నీ వేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా ఒక 4 విజిల్స్ లో ఫ్లేమ్లో ఉడికించితే చాలా బాగా ఉడికిపోతుంది పప్పు. చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎంత బాగా ఉడికిందో. ఇలా ఒకటి తీసుకోగానే చాలా సాఫ్ట్గా, చాలా మెత్తగా అయిపోయింది. ఇంత బాగా ఉడికితే మనం ఇంకా మిక్సర్ గ్రైండర్లో కూడా వేయాల్సిన అవసరం లేదు. ఇగో చక్కగా ఇలా డ్రైన్ చేసుకోవాలి వాటర్ని. ఆ డ్రైన్ చేసుకున్న వాటర్ని చక్కగా వేస్ట్ చేయకుండా పప్పుచారు రసం లాగా కూడా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని పొయ్యి మీద అదే కప్పుతో సేమ్ 1 కప్పు పప్పుకి 1 కప్పు బెల్లం తురిమి తీసుకుంటున్నాను నేను. అసలు వాటర్ కూడా పోయక్కర్లేదు అనమాట. జస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే బెల్లం కరిగిపోతుంది. చక్కగా పెట్టేసుకోవాలి బెల్లంని. మీరు యాలకుల పౌడర్ ఉంటే యాలకుల పౌడర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే 2 ఇలాచి దంచి వేసేసాను అనమాట. చక్కగా బెల్లం కరిగిపోయిన తర్వాత మనం ఉడికించుకున్న పప్పును కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చాలా సింపుల్ అండి. ఇదిగో ఏంటి ఇంత వాటర్గా ఉంది అనుకోవద్దు. మీకు పప్పులుగా ఉంది అనిపిస్తే మిక్సీలో పేస్ట్ చేసైనా వేసుకోవచ్చు. ఇదే టైంలో నాకైతే అవసరం లేదనిపించింది, బాగా ఉడికిందనమాట. మనం ఇంకా ఇది దగ్గర పడే కొద్దికి చాలా మెత్తగా సాఫ్ట్గా అయిపోతుంది. సో అందుకే నేను వేయలేదు. మీకు అవసరమైతే వేసుకోండి, చాలా సాఫ్ట్గా రావాలి అంటే. ఇదిగో ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత చక్కగా ప్యాన్కి అతుక్కునే వరకు, దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో తిప్పుకుంటూ. అలా దగ్గర పడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ప్యాన్కి అతుక్కోకుండా వచ్చేస్తుంది అనమాట. అలా నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పప్పునంతా ఆరబెట్టుకోవాలి. మనం కొంచెం చల్లారితే ఉండలు చేసుకోవడానికి అవుతుంది కదా. సో ఇలా ప్లేట్లో వేసేసుకున్నాను నేను. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా ఉండలు చేసి పెట్టేస్తున్నాను అనమాట. ఈ సైజులో మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేసుకుంటున్నాను. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చాయో, చక్కగా పర్ఫెక్ట్గా ఉండలు అవుతున్నాయి కదా. సో ఇలా పిండి మొత్తాన్ని ఉండలుగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూసారా ఇలా ఉండలు చేసేసాను. ఇప్పుడు మనం ఆల్రెడీ పిండిని కలుపుకొని పెట్టుకున్నాం కదా. చూసారా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. 1 అవర్ నానింది ఇది. పప్పు ఉడికించుకున్న ముందే మనం చేసేసుకుంటే చక్కగా నానిపోతుంది అనమాట కలిపి పెట్టేసుకుంటే. ఇవి కూడా మనకి
లోపల స్టఫింగ్ ఎంత ఉండలు చేసుకున్నామో అంతే ఉండలు చేసుకోండి. కావాలంటే మనం అప్పుడు లోపల స్టఫ్ చేసుకునేటప్పుడు రిమూవ్ కూడా చేసుకోవచ్చు పైన పిండిని. ఇలా మీరు ఇవి కూడా రౌండ్గా బాల్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బాల్ తీసుకొని పిండిని తీసుకొని ఇలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకొని లోపల స్టఫ్ ప్రిపేర్ చేసుకొని ఉండలు చేసుకొని పెట్టుకున్నాం కదా పిండిని, ఆ పప్పును కూడా లోపల స్టఫింగ్ పెట్టేసుకొని చూపించే విధానంగా అలా కవర్ చేసుకోవాలన్నమాట. పైన వచ్చే ఎక్సెస్ పిండిని రిమూవ్ చేసేసుకొని చక్కగా బయటకి కనిపించకుండా నీట్గా కవర్ చేసుకొని ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో ప్రతిదీ చేసుకోవాలన్నమాట. నేను మళ్ళీ చూపిస్తాను స్టఫింగ్ ఎలా చేసుకోవాలో. చాలా సింపుల్గా మనకి మిగిలిన పిండితో కూడా మళ్ళీ 2-3 ఉండలు చేసిన తర్వాత వచ్చే పై పిండిని కూడా మంచిగా కలుపుకొని ఒకసారి ఒత్తుకొని మంచిగా మళ్ళీ ఇలాగే ఉండలు చేసుకొని స్టఫింగ్ చేసుకోవాలి. ఇదిగో చూపిస్తున్నాక చక్కగా అలా స్టఫ్ చేసుకొని పైన వచ్చే పిండిని తీసేసి ఇలా రౌండ్గా ప్రతి ఒక్క ఉండని అలాగే ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు మీ దగ్గర బటర్ పేపర్ కానీ లేదా ఆయిల్ కవర్ ఉంటుంది కదా, అదైనా ఇలా కట్ చేసుకొని నీట్గా ఆ ఉండని పెట్టేసుకొని చేత్తోనే ఒత్తుకోవాలి. ఇది జస్ట్ మనకి అవసరమే లేదండి, చేత్తో ఒత్తినా చాలా పల్చగా వస్తాయి. నేనైతే మరీ పల్చగా చేయట్లేదు, కొంచెం మందంగానే చేస్తున్నాను. మీకు కావాలంటే చాలా పల్చగా చేత్తో ఒత్తితే చాలు, మనకి చపాతీ కర్ర అలాంటివి ఏం యూజ్ చేయక్కర్లేదు అనమాట. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, చాలా ఈజీగా కూడా వచ్చేస్తుంది. ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇంతే అండి, చక్కగా పెనం మీద వేసేసుకొని బాగా కాల్చేసుకోవాలి. పెనం మీద వేసి ఫస్ట్ ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పుకొని 2 సైడ్స్ ఫస్ట్ నెయ్యి వేసుకోకుండా కాల్చుకోవాలి. ఇలా 2 సైడ్స్ మంచిగా కాలిన తర్వాత ఇప్పుడు 2 సైడ్స్ కాల్చుకున్న తర్వాతే మనం నెయ్యి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని చక్కగా మొత్తం బొబ్బట్ మొత్తానికి ఇలా రాసుకోవాలి. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలా వేసి కాల్చుకున్నాను అనమాట. 2 సైడ్స్ మంచిగా ఇలా కాల్చుకోవాలి. లో ఫ్లేమ్లో బాగా మంచిగా 2 సైడ్స్ బాగా రోస్ట్ అయ్యే వరకు కాల్చుకోండి. ఇంతే అండి, ఇలాగే మీ దగ్గర ఉన్న పూర్ణం బూరెలు మొత్తము స్టఫ్ చేసుకొని మంచిగా ఇలా బొబ్బట్లుగా కాల్చుకోవాలన్నమాట. ఫస్టే నెయ్యి వేయకుండా కాల్చుకొని తర్వాత నెయ్యి వేసి మళ్ళీ కాల్చుకోవాలి 2 టైమ్స్. అలా కాల్చుకోవడం వల్ల బాగా పొంగి చాలా క్రిస్పీగా వస్తాయి. చూసారు కదా ఎంత బాగా పొంగాయో. ఇంతే అండి, ఇలాగే చక్కగా అన్నీ ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. రోజంతా చాలా సాఫ్ట్గా ఉంటాయి అండ్ హ్యాపీగా ఇలా సింపుల్గా మీరు కూడా ఈ పండగకి ట్రై చేయొచ్చు. చాలా బాగా వస్తాయి, సాఫ్ట్గా టేస్టీగా. మీరు కూడా ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చాయో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ పండగకి మీ ఇంట్లో కూడా ఇలా బొబ్బట్లు ట్రై చేయండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మీ వరకు ఏదైనా వీడియో పెడితే మీ వరకు చేరుతాయి. థ్యాంక్ యూ అండి.